నో యువర్ బైబిల్ని తెలుసుకోండి ఛానల్కు నా సుస్వాగతం పలుకుతూ ఈరోజు ప్రతిసారి కూడా ఒక క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ సిలువల మీద INRI అనేటువంటి అక్షరాలను 4 అక్షరాలను తెలుసుకుంటాం. అయితే యేసు సిలువపై ఉన్న ఈ 4 అక్షరాలు దాదాపు 2000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఈ 4 అక్షరాలు కేవలం ఒక పేరు కాదు, ఒక చరిత్ర, ఒక రాజ్య ప్రకటన మరియు ఒక గొప్ప వివాదానికి ఒక గుర్తు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే INRI అంటే ఏమిటి? దీన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు? అయితే INRI అంటే పూర్తి రూపం ఈసస్ నజరేనస్ రెక్స్ యుడేరియం అని అంటే అర్థం. నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అర్థం. ఇది లాటిన్ భాష. ఈ రోజుల్లో మనం చూస్తున్న INRI అనే 4 అక్షరాలు ఆ లాటిన్ పదంలో మొదటి అక్షరాలు మాత్రమే. కానీ అసలు ప్రశ్న, పాంటియస్ పిలేట్ ఎందుకు యేసుక్రీస్తుకు శిలువ శిక్ష వేసిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఆ శిలువపై రాశాడు? అతను నిజంగా యేసును రాజుగా నమ్మాడా? అయితే సమాధానం కాదని వస్తుంది. అయితే ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం ఒక సాంప్రదాయం ఏంటంటే, ఆ కాలంలో రోమా ప్రభుత్వం ఒక నియమాన్ని పాటించేది. ఎవరినైనా సిలువ వేస్తే ఆ వ్యక్తి చేసిన నేరాన్ని ఒక బోర్డుపై రాసి సిలువపై అమర్చేవారు. దాని లాటిన్లో టైటలస్ అని పిలిచేవారు. ఇది ప్రజలకు ఒక హెచ్చరిక. ఈ నేరం చేస్తే మీకు కూడా ఇదే శిక్ష విధింపబడుతుందని ఒక సందేశం. యేసు విషయంలో రోమా ప్రభుత్వం ఆయన చేసిన నేరంగా ఏం పేర్కొంది అంటే, యూదుల రాజు అంటే రోమా దృష్టిలో రాజులని ప్రకటించుకోవడం చక్రవర్తి అధికారానికి సవాలుగా పరిగణించబడింది. అందుకే ఈ శీర్షికను పెట్టించారు. యోహాన్ 19:19 పిలాతు ఒక శీర్షికను రాసి శిలువపై పెట్టించాడు అని ఉంటుంది. 3 భాషల్లో ఎందుకు ఆయన రాశాడు? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. పిలాతు ఒకే భాషలో రాయలేదు, 3 భాషల్లో INRI రాశాడు. ఒకటి హిబ్రూ లేదా అరామిక్, ఇది యూదుల మత భాష, దేవాలయ ప్రజలు చదవగలిగే ఒక భాష. గ్రీకు, ఆ కాలంలో అది అంతర్జాతీయ భాష. వ్యాపారులు, ప్రయాణికులు, విద్యావంతులు అందరూ కూడా గ్రీకు చదివేవారు. ఇంకా 3వది లాటిన్, ఇది రోమా ప్రభుత్వపు అధికార భాష. సైన్యం, న్యాయస్థానం, రాజకీయ వ్యవస్థ అన్నీ లాటిన్లోనే నడిచేవి. అంటే ఆ బోర్డు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చదవగలిగేగా ఉద్దేశపూర్వకంగా రాయబడింది. యోధా నాయకులైతే ఈ బోర్డును వారు చూసి పాపపడ్డారు. వారు వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళారు. వారి అభ్యర్థన ఏమిటంటే, యేసుక్రీస్తును యూదుల రాజుని రాయకండి, దానికి బదులుగా నేనే యూదుల రాజునని ఆయన చెప్పుకున్నాడని రాయమన్నారు. ఎందుకంటే వారి దృష్టిలో యేసు రాజు కాదు, అలా చేస్తే ప్రజలు నిజంగా నమ్మే ప్రమాదం ఉందని వారు భావించారు. యోహాన్ 19:21 పిలాతు సమాధానం, కోడ్ స్క్రిప్ట్స్ అంటే నేను వ్రాసిందే ఇక మార్చను అని ఒక్క మాటలో పిలాతు తన నిర్ణయాన్ని మార్చలేదు. ఎందుకు మార్చలేదో బైబిల్ స్పష్టంగా చెప్పదు. కానీ చరిత్రకారులు కొన్ని అభిప్రాయాలు వెలుగుచ్చారు. యోధా నాయకులపై అతనికి విసుగు వచ్చి ఉండవచ్చు, వారిని వెక్కిరించాలని కూడా ఉండవచ్చు, లేదా రోమా అధికారాన్ని చూపించాలనుకుని ఉండవచ్చు. ఏ కారణమైనా ఆ బోర్డు అలాగే మిగిలిపోయింది. ఇది వెక్కిరింప లేక దైవ యోజనమా? సైనికులు యేసును వెక్కిరించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనపై ఊదా వస్త్రం కప్పారు, రాజదండానికి బదులుగా రెల్లు ఇచ్చారు, మోకరెల్లి యూదురాజులకు జయం అని ఎగతాళి చేశారు. కానీ ఆశ్చర్యకరంగా వారు వెక్కిరించిన ప్రతి విషయము రాజుకు సంబంధించిన ప్రత్యేకలే. క్రైస్తవ విశ్వాసం ప్రకారం వారికి తెలియకుండానే వారు నిజమైన రాజును ప్రకటించారు. దొంగ ఎందుకు రాజ్యం అని అన్నాడు? యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒకడు ఇలా అన్నాడు, యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ సమయంలో అందరూ
యేసు ఓడిపోయిన వ్యక్తిగానే చూస్తున్నారు. కానీ ఆ దొంగ మాత్రం ఆయనకు రాజ్యం ఉందని నమ్మాడు. అప్పుడు యేసు ఇలా సమాధానం ఇచ్చాడు, ఈ రోజే నువ్వు నా దేవుతో పరదయస్సులో ఉంటావని. పాత నిబంధన ప్రవచనాల ప్రకారం క్రైస్తవులు ఎందుకు ఐఎన్ఆర్ఐకి అంత ప్రాముఖ్యత ఇస్తారు? ఎందుకంటే ఇది వారు పాత నిబంధన ప్రవచనాల్లో నెరవేర్పులో భాగమని నమ్ముతారు. యెషయా 53 అతడు అపరాధులతో లెక్కించబడ్డాడు. కీర్తన 22 వారు నా వస్త్రాలు పంచుకున్నారు, నన్ను పరిహసించారు, నా దేవా నా దేవా అనే మాటలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఐఎన్ఆర్ఐ అనేది రోమా ప్రభుత్వం పెట్టిన అధికార నేరశీర్షిక మాత్రమే. క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు పిలాతు చేత రాయించిన ఒక చారిత్రక ప్రకటన యేసు నిజంగా రాజే అని వారు నమ్మారు. అయితే ఏ అభిప్రాయం సరైనదో అది ప్రతి వ్యక్తి తన పరిశీలన విశ్వాస ఆధారంగా నిర్ణయించుకోవాలి. 4 అక్షరాలు, ఒక శిలువ, ఒక విచారణ, ఒక రోమాగా ఉన్నారు. మరియు చరిత్రలో ఎప్పటికీ జరిగిన ఒక శాసనం. పాంటియస్ పిలాతు దాన్ని కేవలం ఒక నేరబోర్డుగా రాశాడు, లేక తెలియకుండానే యేసు రాజత్వానికి ప్రపంచానికి ప్రకటించాడా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రతి ప్రేక్షకుడి ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. అయితే ఐఎన్ఆర్ఐ ఒక లాటిన్ సంక్షిప్తం. దాని అబ్రివేషన్లో చెప్పాలంటే ఐ అంటే ఇసియస్, ఎన్ అంటే నజరేనస్, నజరేయుడు, నజరేతుకు చెందినవాడని. ఆర్ అంటే రెక్స్, రాజు. ఐ అంటే యుడారియం, యూదుల యొక్క అని. ఇది పూర్తి లాటిన్ వాక్యం ఏంటంటే ఇసస్ నెజరానస్ రెక్స్ ఇడారియం అంటే తెలుగు అర్థంలో చెప్పండి, నజరేయుడైన యేసు యూదుల రాజు అని. ఆంగ్లంలో అనువాదం ఏంటంటే జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ ద జ్యూస్ అని. అయితే పాంటియస్ పిలేట్ యేసు శిలువపై వేయబడినప్పుడు రోమన్ సాంప్రదాయ ప్రకారం శిక్షకు కారణాన్ని తెలియజేసే ఒక బోర్డు టిచ్యుల శిలువపై అమర్చాడు. అదే లాటిన్ బోర్డుపై లాటిన్లో ఇలా రాయబడింది, జీసస్ నజరేనస్ రెక్స్ ఇడోరియం అని. దాటి మొదటి అక్షరాలు తీసుకుంటే ఐఇసిఎస్, ఎన్ నజరేనస్, ఆర్ రెక్స్, ఇడేరియం. అందుకే దాన్ని ఐఎన్ఆర్ఐ అని పిలుస్తారు. ప్రాచీన లాటిన్ భాషలో జే అనేటువంటి అక్షరం వాడుకలో లేకపోవడంతో జీసస్ బదులుగా ఏసస్, అలాగే జొడేరియం బదులుగా ఇడేరియం అని వ్రాసేవారు. అందుకే అక్షరోత్తరం జేఎన్ఆర్జే కాకుండా ఐఎన్ఆర్ఐ అయిందని మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేస్తారని ఆశిస్తూ, తప్పనిసరిగా మీ కామెంట్స్ని తెలియజేస్తారని ఆశిస్తూ, జై జీసస్.